హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఈరోజు మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ జీటీ తలపడిపోతుంది. కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ఇద్దరికి క్రూషియల్ అని చెప్పొచ్చు. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో డీసీతో ఓడిపోవడం జరిగింది. జీటీ తన లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఓడిపోవడం జరిగింది. సో జీటీ చాలా ఎక్కువ రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది, రన్ రేట్ కూడా కోల్పోవడం జరిగింది. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్. సో ఫస్ట్గా టీమ్స్ చూద్దాం. చూడండి, ఆర్సీబీ టీము సేమ్ ఆడొచ్చు, మేబీ ఏ చేంజెస్ లేకపోవచ్చు, మేబీ ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ తేడా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఆర్సీబీ టీము రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జాకబ్ బెత్తేల్ వస్తారనుకుంటున్నారు కానీ చూద్దాం. జితేష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, కృణాల్ పాండ్యా, ఫిల్ సాల్ట్, రషిక్ దర్, రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ మేబీ చూద్దాం ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతారు. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమన్నా వేరే ఎవరైనా వస్తే చూద్దాం, లేదంటే సేమ్ టీం ఆడచ్చు. లాస్ట్ మ్యాచ్ డీసీతో ఎవరైతే ఆడారో అదే టీం ఆడే అవకాశం ఉంది. సో రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, కృణాల్ పాండ్యా, ఫిల్ సాల్ట్, రషిక్ దర్, రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, టిమ్ డేవిడ్, సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ జీటీ చూడండి. జీటీ చెప్పానుగా లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆడింది, ఓడిపోవడం జరిగింది అని. సో మేబీ సేమ్ టీం ఆడవచ్చు, ఎందుకంటే ఎక్కువ చేంజెస్ చేయరు జీటీ కూడా. సో టీం చూడండి, శుభ్మన్ గిల్, ఫిలిప్స్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అశోక్ శర్మ, రాహుల్ తెవాతియాని ఏమన్నా రీప్లేస్ చేస్తారో చూద్దాం, ఎందుకంటే అసలు రాణించట్లేదు. మేబీ అర్షద్ ఖాన్ లాంటి వాళ్ళని ఎవరినైనా తీసుకుంటారో చూద్దాం. సో రషీద్ ఖాన్. సో సేమ్ టీం ఆడొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో సేమ్ టీమ్ మేబీ రాహుల్ తెవాతియా అని ఏమన్నా తీస్తారనే డౌట్ ఉంది, చూద్దాం. లేదంటే సేమ్ టీంతో ఆడొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ జీటీ ఆడబోతుందని చెప్పుకున్నాం కదా. సో ఇద్దరికి కూడా చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో ఎవరు గెలుస్తారు అంటే చాలా క్లోజ్ మ్యాచ్ ఉండొచ్చు. మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే మాత్రం ఆర్సీబీ అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళ దాంట్లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. సో మ్యాచ్ గెలిచే అవకాశాలు 55% ఆర్సీబీకి ఉన్నాయి. సో 45% జీటీ గెలుస్తా అని చెప్తున్నాను. సో ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే ఆర్సీబీ. ఎంత? 55%, జీటీ 45%. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. జీటీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. జై హింద్.